ఫస్ట్ టైం బయర్స్కి మీరు సజెస్ట్ చేసేది అంటే వాట్ షుడ్ బి దేర్ ఫస్ట్ ఆప్షన్? లైక్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి ఎలా ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మీకు అసలుకి ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనుకుంటే నేను కాండో కొంటాను, టౌన్ హోమ్ కొంటాను, లేదా సింగిల్ ఫ్యామిలీ కొంటాను అని చూడొద్దు. ఫస్ట్ థింగ్, మీకు ఫైనాన్షియల్లీ మీకు ఎంత స్టెబిలిటీ ఉంది, మీకు ఒకవేళ 1 మిలియన్ దాకా స్టెబిలిటీ ఉందా, 500 దాకా స్టెబిలిటీ ఉందా, 1.5 మిలియన్ దాకా స్టెబిలిటీ ఉందా. ఎందుకంటే కాండోస్ చాలా తక్కువకు వస్తాయి ఎఫోర్డబిలిటీ. కానీ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, కాండోస్ ఏంటంటే యూఆర్ నాట్ ఓనింగ్ ద ఎంటైర్, హెచ్ఓ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. సో సే లైక్ ఇక్కడ మన ఎస్పెషల్లీ ఇక్కడ మన బాతల్, రెడ్మండ్ లేదా మన బెల్యూ ఇలాంటి ఏరియాలలో మీకు ఒక సింగిల్ ఫ్యామిలీ హోమ్ కొనాలంటే మినిమం 1 మిలియన్ అండ్ అబోవ్ ఉంటుందండి. దాని లోపల తక్కువ కావాలంటే మీకు బెటర్ హోమ్స్ అంటే లైక్ సే 2000 కానీ 2005 బిల్ట్ అబోవ్ కావాలి అంటే సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ మినిమం 1 మిలియన్ ఉంటాయండి. సో అందుకనే ఫస్ట్ ఫ్యామిలీ మీకు ఫైనాన్షియల్గా మీరు ఎంతవరకు మీరు పెట్టగలుగుతారో అది అర్థం చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ హోమ్స్కి వెళ్ళాలి. అండ్ మరి అలా మనం ఏమైనా ఒక కాండోనియం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రేపు పొద్దున్న అది మనం అమ్మాలనుకుంటే మనకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అలా ఏమైనా ఉంటుందా? అంటే కాండోనియమ్స్ బికాస్ దే ఆర్ షేర్డ్ వాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ షేరింగ్ రైట్. సో కాండోమినియమ్స్ ఎప్పుడైనా సరే అండి, కాండోమినియమ్స్ మనకి హెచ్ఓ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనం కొని అమ్మాలి, ఇమీడియట్గా అమ్మాలి అంటే ఏదైనా కూడా కాండో అయినా సరే, టౌన్ హోమ్ అయినా సరే, సింగిల్ ఫ్యామిలీ అయినా యూ ఇన్కర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అట్లీస్ట్ ఒక 4 to 6% ఆఫ్ పర్చేస్ ప్రైస్ కానీ లిస్టింగ్ ప్రైస్ కానీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేస్తారు. అది ఇంకా కాండోమినియం ఏంటంటే అండి, అమ్మడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఆలోచిస్తారు ఏంటంటే హెచ్ఓ ఫీజ్ చాలా ఉంటుంది దాంట్లో. రూఫ్ మెయింటెనెన్స్ అయినా సైడింగ్స్ అయినా అంతా హెచ్ఓ చేస్తుంది కాబట్టి హెచ్ఓ ఫీజ్ ఆల్మోస్ట్ లైక్ మినిమం $500 to $700 ఉంటుంది. సో కొనే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు కదా, సో మంత్లీ మనకి అసలుకి ఏం రావట్లేదు, ఎందుకు మనం 500-700 పెట్టాలి అని చెప్పేసి. సో అందుకనే ఆ సేల్స్ కొంచెం బాగా డిలే అవుతాయండి. కానీ అఫోర్డబిలిటీ వైజ్ కాండోస్ ఆర్ ద బెస్ట్ వన్స్. సో అమ్మాలనుకున్నప్పుడు కాండోస్ మాత్రం మీకు ఒకవేళ ఎక్కువ హెచ్ఓఎస్ ఉంటే మాత్రం అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి.